హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు తెలుగు భక్తి కథలు. 2026 ఫిబ్రవరి నెలలోన రాబోయేటటువంటి పండుగలు, అదేవిధంగా ఈ ఫిబ్రవరి నెలతో మనకి మౌఢ్యమి కూడా ముగుస్తుందనమాట. మరి మౌఢ్యమి ఎప్పటి నుంచి ముగుస్తుంది? శుభకార్యాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఫిబ్రవరి నెలలో వచ్చేటటువంటి పండుగలు ఏమిటి? ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి. మన హిందూ ధర్మంలో పండుగలకు, శుభముహూర్తాలకు చాలా విశిష్టత అనేది ఉంటుంది. 2026 ఫిబ్రవరి నెలలో ఏర్పడే కొన్ని ముఖ్యమైన పండుగలు, వాటి విశేషాల గురించి ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. అలాగే ఈ ఫిబ్రవరి నెలలోనే శుక్ర మౌఢ్యమి కూడా ముగుస్తుంది. మౌఢ్యమి పూర్తయిన తర్వాత నుంచి శుభకార్యాలకు ఏ రోజున మంచి ముహూర్తాలు ఉన్నాయో కూడా ఈ రోజు వీడియోలో క్లుప్తంగా తెలియజేస్తాను. ఈ ఫిబ్రవరి నెలలో మహా అద్భుతమైన శివరాత్రి, భానుసప్తమి, శని త్రయోదశి, పుత్ర గణపతి వ్రతం, ఇంకా ఎన్నో పండుగలు ఉన్నాయండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఎవరన్నా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ఇక ఫిబ్రవరి 5వ తేదీ గురువారం నాడు సంకటహర చతుర్దశి వచ్చింది. ఈ రోజున గణపతిని విశేషంగా పూజించాలి. సప్త శనివారాల వ్రతానికి ఎంత మహిమ ఉంటుందో ఈ సంకటహర చతుర్థి వ్రతానికి కూడా అంతే శక్తి ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 5వ తేదీన సంకటహర చతుర్థి నాడు గణపతిని పూజించి ముడుపు కడితే మీ మనసులో ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతి నెలకు ఒకసారి ఈ సంకటహర చతుర్థి వస్తుంది. కాబట్టి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. ఇక ఫిబ్రవరి 8వ తేదీ నాడు ఆదివారం నాడు భానుసప్తమి వచ్చింది. దీన్ని రథసప్తమి అని కూడా పిలుస్తారు. రథసప్తమికి ఎంత విశిష్టత ఉంటుందో భానుసప్తమికి కూడా అంతే విశిష్టత ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 8వ తేదీన భానుసప్తమి నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేసి సూర్యుడిని పూజించాలి. ఈరోజు సూర్యుడికి నమస్కారాలు చేసి సూర్యునికి ఆర్జం కూడా సమర్పించాలి. ఇలా చేయటం వల్ల చాలా మంచిదండి. మరి రథసప్తమి రోజున కుదరని వారు ఈ రోజున మీరు సూర్యభగవానుని ఆరాధించవచ్చు. అదేవిధంగా ఈ విధంగా చేసినట్టయితే కనుక జాతక దోషాలు, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి, అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి వివాహ యోగం రెండూ కలుగుతాయి. ఇక ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం నాడు విజయ ఏకాదశి ఏర్పడింది. ఏకాదశి తిథి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. కాబట్టి శుక్రవారంతో ఏకాదశి రావడం చాలా మంచిది. మన పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు లంకపై దండెత్తే ముందు సముద్రాన్ని దాటడానికి ఆటంకం లేకుండా ఉండాలని ఏకాదశి వ్రతాన్ని ఆచరించారట. కాబట్టి మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు కలగాలంటే ఫిబ్రవరి 13వ తేదీన విష్ణుమూర్తిని పూజించాలి. ఇక ఈ నెల 13వ తేదీతో శుక్రమోఢ్యమి ముగిసిపోతుంది. కాబట్టి ఫిబ్రవరి 14వ తేదీ నుంచి కూడా గృహప్రవేశాలకు, శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే ఫిబ్రవరి 14వ తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది. ఈ 2026వ సంవత్సరంలో 2వ శని త్రయోదశి ఏర్పడడం చాలా విశేషం. శని త్రయోదశి అంటేనే మనకు కష్టాలను తీర్చి ఆ కోరికలను నెరవేర్చి అద్భుతమైన రోజు. కాబట్టి ఫిబ్రవరి 14వ తేదీన శని త్రయోదశి రోజున నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. ఏలినాటి శని దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ అతి త్వరలోనే నెరవేరుతాయి. ఇక ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి పండుగ రాబోతోంది. ఈ శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా అభ్యంగన స్నానం ఆచరించి శరీరానికి నువ్వుల నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. శివరాత్రి పర్వదినాన ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి. అలాగే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కోరిన కోరికలన్నీ కూడా శివయ్య వెంటనే నెరవేరుస్తారు. సాధారణంగా కార్తీక మాసంలో 365 ఒత్తులు దీపం వెలిగిస్తాము. అలాగే శివరాత్రి రోజున కూడా ప్రతి ఒక్కరూ ఆవు నెయ్యితో 365 ఒత్తుల దీపం వెలిగించుకోవాలి. తద్వారా జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ఈ శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ నారీకేళ దీపాన్ని వెలిగించాలి. కొబ్బరికాయలో త్రిమూర్తులను విసిస్తారు. కాబట్టి ఈ శివరాత్రి పండుగ నాడు మీ ఇంట్లో ఉన్న తులసి కోటలో లేదా శివాలయంలో కానీ కొబ్బరికాయ దీపం వెలిగించండి. ఆ శివయ్య వెంటనే కరుణిస్తారు. అలాగే ఈ శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేసుకోవాలి. విశేషంగా ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, అలాగే మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే తేనెతో శివయ్యకి అభిషేకం చేస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ శివరాత్రి పండుగ నాడు శివునికి ఒక్క బిల్వపత్రాన్ని సమర్పించిన చాలు 3 జన్మల పాపాలు కూడా తొలగిపోయి శివరాత్రి రోజున రాత్రంతా జాగరణ చేస్తూ శివనామస్మరణలు చేస్తే
ప్రాప్తి కూడా కలుగుతుందని నమ్మకం. ఈ విధంగా శివరాత్రి నియమాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు సిరి సంపదలకు ఎలాంటి లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇక ఫిబ్రవరి 17వ తేదీన మంగళవారం నాడు మాఘ అమావాస్య ఏర్పడింది. ఈ అమావాస్యతో మాఘమాసం ముగిసిపోయి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య రోజున పితృదేవతలను పూజిస్తే పితృదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేస్తే జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఫిబ్రవరి 21వ తేదీన పుత్ర గణపతి వ్రతం వచ్చింది. దీనికి చాలా శక్తి ఉంటుంది. ఎవరైనా సంతానాన్ని కోరుకుంటున్నారో అలాంటి వారు ఈ రోజున గణపతి వ్రతాన్ని చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే పిల్లలు ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. గణపతి పుత్ర వ్రతాన్ని ఎలా చేయాలంటే ఒక మట్టి గణపతి విగ్రహాన్ని తెచ్చుకొని గణపతిని ఎర్రటి పుష్పాలతో అలంకరించి 21 గరిక ఆకులను సమర్పించి కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గణపతికి నైవేద్యంగా కుడుములు ఉండ్రాళ్ళు సమర్పించి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని పూజించాలి. ఈ విధంగా గణపతిని పూజిస్తే మీ కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే ఫిబ్రవరి 23వ తేదీన సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా సోమవార వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున శివపార్వతులను పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే వివాహం కాని అమ్మాయిలకు మంచి మనసున్న భర్త లభిస్తాడు. ముత్తైదులు తమ సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ సోమవార వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సోమవారం వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే ఉదయాన్నే శివపార్వతులను పూజించి ఆడవారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయాలి. ఈ విధంగా శివుడిని పూజిస్తే ఆ శివయ్య వెంటనే కరుణిస్తారు. ఇక ఫిబ్రవరి 24వ తేదీన మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన దుర్గాష్టమి వచ్చింది. దుర్గాష్టమి అంటే మహిషాసురుణ్ణి సంహరించడానికి అమ్మవారు దుర్గాదేవిగా అవతరించిన పవిత్రమైన రోజు కాబట్టి ఈ దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది. విశేషంగా దుర్గాష్టమి రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 మధ్యలో అమ్మవారి ఆలయంలో రాహుకాల దీపం వెలిగిస్తే దుర్గమ్మ ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. నిమ్మకాయతో వెలిగించే దీపాలను రాహుకాల దీపాలను కూడా అంటారు. ఇక ఫిబ్రవరి 27వ తేదీన అత్యంత శక్తివంతమైన అమలక ఏకాదశి వచ్చింది. అమలక ఏకాదశి అంటే ఉసిరి, అమలక అంటే ఉసిరి అని అర్థం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని కన్నీటి బిందువు నుంచి ఈ రోజున ఉసిరి చెట్టు ఉద్భవించిందని, ఈ ఉసిరి చెట్టులో లక్ష్మీనారాయణులు నివసిస్తారని నమ్మకం. కాబట్టి అమలక ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే 1000 గోదానాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. డబ్బు సమస్యలు కూడా వెంటనే తీరిపోతాయి. ఈ విధంగా ఫిబ్రవరి నెలలో ఎన్నో పండుగలు వచ్చాయి. ఇక ఈ ఫిబ్రవరి నెలలో శుభకార్యాలు చేయడానికి ఏ రోజు మంచివో తెలుసుకుందాం. అద్దె ఇల్లు మారడానికి, అలాగే గృహప్రవేశాలు చేయడానికి ఫిబ్రవరి 19, 20, 21, 25 అలాగే ఫిబ్రవరి 26 ఈ 5 రోజులు కూడా గృహప్రవేశానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇక పిల్లల నామకరణం లేదా అక్షరాభ్యాసం చేయించడానికి ఫిబ్రవరి 19, 21, 26 ఈ 3 తేదీలు చాలా శ్రేష్టమైనవి. అలాగే వాహనాలు కొనుగోలు చేయాలంటే ఫిబ్రవరి 19 మరియు 25 ఈ 2 తేదీలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఫిబ్రవరి 18, 19 మరియు 25 ఈ 3 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే వివాహానికి కూడా శుభముహూర్తాలు ఉన్నాయండి. ఫిబ్రవరి 19, 20, 21, 24, 25, 26 ఈ 6 రోజులు కూడా వివాహానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ విధంగా ఫిబ్రవరి నెలలో ఆచరించాల్సినటువంటి నియమాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు కదా. ఇక మీకు ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః.